ప్రియా న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కృష్ణలక్ష్మి జన్మదినం సందర్భంగా ఉద్రాశ్రమంలో అన్నదానం. కార్వేట్ నగరం. ప్రియా న్యూస్ అక్టోబర్ 12. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి కుమార్తె కృపా లక్ష్మి జన్మదినం సందర్భంగా రాయలసీమ సేవా సమితి ఉద్రాశ్రమంలో పండ్లు, స్వీట్లు, కేకు పంచడం జరిగింది. వృద్ధులకు అందరికీ భోజన వసతి ఏర్పాటు చేశారు. కార్వేట్ నగరం మండల వైఎస్ఆర్సీపీ పార్టీ కన్వీనర్ శేఖర్ రాజు, చందూరాజు, కార్వేట్ నగరం సర్పంచ్ ధనుంజయ వర్మ, మైనార్టీ నాయకులు తౌకీర్ ఖాన్, రఫీ, బీసీ నాయకులు ధనా యాదవ్, మురళి, రాయల్, కార్తీక్ రెడ్డి, విజిల్ రెడ్డి, మండలంలోని వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కృపాలక్ష్మి జన్మదిన అభినందనలు తెలియజేశారు. ఎవరికి ఇస్తున్నారు? మున్నానికి ఇస్తున్నారా? మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి గారి కుమార్తె కృపాలక్ష్మి గారికి ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నాము. ఈరోజు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, లీడర్లు, మండల కన్వీనర్లు, అదేవిధంగా ధన్యవర్మ గారు, శేఖర్ రాజు గారు, చంద్రరాజు గారు, మిగతా ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా నందగోపాల్ పసిపెట్టిన కూడా అందరికీ కూడా పేరు పేరున ఆ యొక్క ధన్యవాదాలు. మరి ముఖ్యంగా నా కృష్ణలక్ష్మి గారు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో చేసుకోవాలని ఆ యొక్క వేణుగోపాల స్వామిని మనసా వాచా కోరి ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు వృద్ధాశ్రమంలో ఆమెకి పుట్టిన కేక్ కట్ చేయడం జరిగింది. అదేవిధంగా పూలు, పండ్లు, పలహారాలతో కూడా అందరికీ కూడా ఈ యొక్క అన్నదానం చేస్తున్నాము. కాబట్టి జై కృపాలక్ష్మి, జై జై కృపాలక్ష్మి. మాట్లాడినాను అయ్యా.